ఫెయిత్ఫుల్నెస్ అంటే ఏం తెలుసా అండి? నమ్మకత్వం అంటే ఏం తెలుసా? దేవుడు ఇచ్చిన పని ప్రాణం పోతున్నా సరే విడిచిపెట్టకుండా కొనసాగించడాన్ని ఏమంటారండి? నమ్మకత్వం అంటారు. దావీదా, నేను హెచ్చించబోతున్నాను, గొలియాతు మీద గెలిచడానికి రాజుగా చేయబోతున్నాను, నీలో నమ్మకత్వం చూస్తాను. ఏంటి నమ్మకత్వం? ఇచ్చిన గొర్రెల్లో ఏ ఒక్క గొర్రె కూడా చావడానికి వీలు. సాకులు చెప్పొచ్చండి, చెప్పకూడదు. సాకులు లేవా దావీదికి? సింహం వచ్చి దాడి చేస్తా ఉంటే మనమైతే ఏం చేస్తాం? సింహం ఇంపార్టెంటా, నేను ఇంపార్టెంటా? గొర్రె ఇంపార్టెంటా, నేను ఇంపార్టెంటా? నేను బ్రతుకుంటే 100 గొర్రెలు కొని పెడతా. కాబట్టి సింహమా, నువ్వు ఏం చేసుకోవాలి చేసుకోపో, నాకేం కావాలా? బ్రేక్. చెట్టుకి కూర్చుంటాం మనమే. దావీదు అంటాడు, ఒక్క గొర్రె కూడా చావడానికి వీలు. ఏమన్నంటే నా ప్రాణమైన అడ్డు పెడతా అన్నాడు. దేవుడు ఓటేసేసాడు అంతే. ఒక్క గొర్రె విషయంలో ఇంత సీరియస్ గా ఉంటే ఇస్రాయల్ దేశానికి నా బిడ్డలు కుడి ఎడమలు తెలియని వాళ్ళకి రాజు ఎవరు? నెక్స్ట్ టెస్ట్ పెట్టాడు. ఉంటాడా, వదిలేసిపోతాడా, సాకులు చెప్పిపోతాడా? దావీదు నెక్స్ట్ సాకు ఏది? ఎలుగుబంటి. ప్రభు అన్నాడు, దావీదు అన్నాడు, 100 శోధనలు పెట్టినా నువ్వు, నేను సాకులు చెప్పే బ్యాచ్ కాదు ప్రభా, ప్రాణాలైనా అడ్డు పెడతా, కానీ ఇచ్చిన పని మాత్రం విడిచిపెట్టా. శ్రద్ధ ఉంటే తెగిస్తావు, సాకులు చెప్పవు. ఫెయిత్ఫుల్నెస్ మీన్స్ నో ఎక్స్క్యూజెస్.